కాన్ఫిడెన్స్ ఎంసెట్ షార్ట్ టైమ్ కోచింగ్ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ సెషన్లో ప్రతి చాప్టర్ సంబంధించి గన్ షాట్ క్వశ్చన్స్ విత్ షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ అనగానే మనం ప్రతి క్వశ్చన్ని నేను 2 minutes 3 minutes 4 minutesలో సాల్వ్ చేస్తానంటే కుదరదు కదా. ఇది ఐపీ ఎగ్జామ్ కాదు కదా. షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలిగిన వాళ్ళే టాప్ ర్యాంకర్ అవుతారు, మంచి కాలేజీలో సీట్ వస్తుంది. సో అలాంటి షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా మీరు ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అనేది, ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఎలా ఆన్సర్ చేయాలనేది అన్ని క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లేలిస్ట్లో క్లాసెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. 1 by 1 అన్ని క్లాసెస్ అటెండ్ అవుతూ మంచి మార్క్స్ తెచ్చుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాట్రిక్స్ ఏ బి ఇచ్చారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ 2a ప్లస్ 3b మైనస్ 5c ఈక్వల్ టు 0. సో ఇక్కడ మ్యాట్రిక్స్ ఈజీ మ్యాట్రిక్స్ కదా, క్యాల్కులేషన్ ఇంటూ 2 ఇంటూ 3 చేస్తే సరిపోతుందని టోటల్గా మ్యాట్రిక్స్ మొత్తం క్యాల్కులేట్ చేసేసి ఐపీ ఎగ్జామ్ లాగా చేశారనుకోండి, క్వశ్చన్ ఈజీనే, మ్యాట్రిక్స్ క్యాల్కులేషన్ ఈజీనే మీకు, ఇంటూ 2a ఇంటూ 3b. కానీ టైం టేకింగ్, టైం ఎవరు సేవ్ చేస్తే వాళ్ళే టాపర్. మనకు జస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సి మ్యాట్రిక్స్ కావాలి. సో దానికోసం 2a ఇంటూ 2a ప్లస్ 3b అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ ఒకసారి ఆప్షన్స్లో ఆన్సర్స్ ఏమి ఇచ్చారో చూడండి. సో మనకు మ్యాట్రిక్స్లో ఫస్ట్ వాల్యూ 2 ఉంది, సెకండ్ మ్యాట్రిక్స్తో -2 ఉంది, థర్డ్ మ్యాట్రిక్స్లో -2 ఉంది, ఫోర్త్ మ్యాట్రిక్స్లో 2 ఉంది. అంటే ఈ 4 మ్యాట్రిక్స్తో 2 మ్యాట్రిక్స్ మనకు ఫస్ట్ రిమూవ్ చేసేయచ్చు. సో +2 అయిన వాల్యూ అవ్వండి మనకు, లేదా -2 అయినా వాల్యూ అయి ఉండాలి మ్యాట్రిక్స్కి. సో ఫస్ట్ ఏం చేయాలి, జస్ట్ ఈ ఒక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే చాలు, మనకు 50% ఆన్సర్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు 2 ఇంటూ మ్యాట్రిక్స్ ఏముంది ఏ, 2 ఇంటూ 2 ఏమవుతుంది 4, ప్లస్ 3 ఇంటూ బి ఎంత 3 ఇంటూ 2 6 అవుతుంది, -5c ఈక్వల్ టు 0, -5c ఈక్వల్ టు -10, 6 + 4 5c, c ఈక్వల్ టు ఏమవుతుంది -10/-5 అవుతుంది, మైనస్ క్యాన్సల్ ఈక్వల్ టు 2. సో +2 వాల్యూ ఉన్న మ్యాట్రిక్సే మన కరెక్ట్ మ్యాట్రిక్స్. -2 ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఆటోమేటిక్గా వీటిని డిలీట్ చేసేయచ్చు. మనకు ఆన్సర్ ఇప్పుడు ఎందులో ఉంటుంది, ఏఆర్డి ఉంటుంది. ఏఆర్డిలో కూడా మళ్ళీ మనం వాల్యూస్ చూసుకోవాలి. జస్ట్ వాల్యూస్ కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. 1 అవసరం లేదు చేయాల్సింది, 6/5 6/5 అవసరం లేదు, 7/5 7/5 అవసరం లేదు, 1 సేమ్ ఉంది అవసరం లేదు. సో వాల్యూస్ ఇలా సేమ్ ఎందుకు ఇస్తారంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మనకు టైం టేకింగ్ ఎక్కువ తెచ్చుకోవడానికి ఇస్తారు. అలాగే ఈ లాజిక్ కూడా ఎందుకు ఇస్తారంటే ఎవరైతే స్టూడెంట్ షార్ట్ కట్లో ఆలోచించగలుగుతారో వాళ్ళు ఐడెంటిఫై చేసేలాగానే ఇలా మ్యాట్రిక్స్ వస్తాయి, సేమ్ వాల్యూస్ జస్ట్ 2 ఆప్షన్స్కి ఇవ్వడానికి. ఇక్కడ చూడండి 7/5 ఉంది, ఇక్కడ -7/5 ఉంది. సో ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మనం రిమూవ్ చేసేయచ్చు, అప్పుడే మిగిలిన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఏంటి ఇక్కడ 7/5 అవుతుందా -7/5 అవుతుందా. సో జస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఈ వాల్యూ మనం ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏముంది 2 ఇంటూ -2 -4, 3 ఇంటూ -1 -3, -5c ఈక్వల్ టు, ఇది మీరు అసలు రాయడం కూడా అవసరం లేదు, జస్ట్ మౌత్ క్యాలిక్యులేషన్ చేస్తే వస్తుంది కదా. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ అర్థం అవడానికి చెప్తున్నాను. ఈక్వల్ టు 0, -7 -5c ఈక్వల్ టు 0, c ఈక్వల్ టు -7 ఇటు వస్తే +7 అవుతుంది, 5c -5c జస్ట్ -7/5 వాల్యూ అవుతుంది. -7/5 మ్యాట్రిక్స్ ఎక్కడ ఉంది, ఇది. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇలా చేసేస్తే చాలు, మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. సో టోటల్గా కంప్లీట్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేసేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేస్తే మీకు ఈజీగా వస్తుందా, జస్ట్ ఇక్కడ ఆన్సర్ చూసేసి మనకు కావాల్సిన వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా వచ్చింది ఒకసారి చూసుకోండి. ఒకసారి మీరు పేపర్ పైన క్యాలిక్యులేషన్ చేసి ఒకసారి టైం ఎంత పడుతుందో చూసుకోండి. సో ఇలా షార్ట్ కట్ మెథడ్ ద్వారా చేస్తేనే మీరు గెట్ ఆన్ అవ్వగలుగుతారు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్స్ ఇవ్వగలుగుతారు. మీరు ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మిగిలిన అన్ని క్లాసెస్ సంబంధించి షార్ట్ కట్ మెథడ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి వెంటనే మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో మనం ఈ క్వశ్చన్కి వెళ్దాం. ఇది కంప్లీట్ చేస్తే దీంట్లో ఒక లాజిక్ ఉంది, ఇది మీకు అర్థమవుతే ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ లాజిక్ కూడా అర్థమవుతుంది. మీకు ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్సే. ఇది 2023 క్వశ్చనే. ఇప్పుడు చెప్పబోయేది వెరీ ఇంపార్టెంట్ చూడండి.
ఏపీలో టీఎస్లో కూడా 2023లో వచ్చిన క్వశ్చనే. దీనికి ఉన్న లాజికే మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. సో మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు, చాలా సింపుల్, 0 3 0 0 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఓకే, మనం ఏమిచ్చారు, ఫంక్షన్ f of x ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ గో ఆన్ ఎక్స్ పవర్ 2023 ఇచ్చారు. లాస్ట్ ఇయర్ కాబట్టి 23 ఇచ్చారు. ఈ ఇయర్ ఇదే క్వశ్చన్ ఇస్తే ఏమి ఇస్తారంటే జస్ట్ సింపుల్గా 2024 ఇస్తారు, లేదా 2022 నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఇస్తారు. ఇలా ఎందుకు ఇస్తారంటే ఇప్పుడు ఫంక్షన్ ఇచ్చారు కదా అని మనం ఎక్స్ ఎక్స్ స్క్వేరు ఎక్స్ క్యూబ్ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ స్క్వేర్ ఎంత, ఎక్స్ క్యూబ్ ఎంత, ఇలా చేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా ఎక్స్ పవర్ 2023కి ఎంత వాల్యూ వస్తుందని క్యాలిక్యులేట్ చేయం కదా. ఇలా చేస్తే ఈ ఒక్క క్వశ్చన్కే 160 మినిట్స్ అయిపోతాయి. సో ఇక్కడ లాజిక్ ఉంది. మనకు క్వశ్చన్ ఏం అడిగారు చూడండి. ఫస్ట్ సింపుల్, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఐ మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఈక్వల్ టు ఎంత అవుతుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఏ ఇచ్చారు కదా, ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఏముంది, 0 3 0 0. మనం ఇందులో ఇప్పుడు ఎక్స్లో పుటప్ చేస్తే మరి ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ మ్యాట్రిక్స్ అన్నీ చేయాల్సిన వెళ్తూ ఉంటాం కదా, కానీ అవసరం లేదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి 0 3 0 0. ఇప్పుడు ఒకసారి దీన్ని స్క్వేర్ చేయండి, ఏమొస్తుంది, అందరూ ఈ లాజిక్ అసలు ఫైండ్ అవుట్ చేశారు ఐపీ ప్రిపేర్ అవుతున్న టైంలో. 0 × 0 0 ప్లస్ 3 × 0 0. నెక్స్ట్ ఈ వాల్యూ 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఎందుకు, మ్యాట్రిక్స్లో ఎప్పుడైనా సరే 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చేసి మీకు అందులో ఏదో ఒకటి మాత్రమే వాల్యూస్ ఇస్తే, అంటే ఇక్కడ ఇప్పుడు 0 0 0 ఉంది, ఒకటి మాత్రమే వాల్యూ ఇచ్చారు. అలానే ఇది R1 R2 C1 C2 ఎక్కడైనా సరే సపోజ్ 0 0 10 0 ఈ మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి, దీన్ని స్క్వేర్ చేస్తా మీకు స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. లేదు ఇదే ప్లేస్లో 0 0 0 ఎక్స్ ఇచ్చారనుకోండి, దీన్ని స్క్వేర్ చేసినా కానీ మీకు మ్యాట్రిక్స్ అనేది 0 అవుతుంది. కాబట్టి 0 వస్తుంది అని మీకు ఫస్టే ఐడెంటిఫై ఉండి లాజిక్ గుర్తుంటే క్యాలిక్యులేషన్ ఇక్కడి నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఎక్స్ స్క్వేర్ 0 అయిందంటే ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా 0 అవుతుంది. ఎందుకు, 0 మ్యాట్రిక్స్తో మళ్ళీ మీరు ఎన్నిసార్లు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళినా ఎక్స్ క్యూబ్ 0 అవుతుంది. ఎక్స్ క్యూబ్ 0 అవుతే ఆటోమేటిక్గా ఎక్స్ పవర్ 4 0 అవుతుంది. ఫైనల్గా ఎక్స్ పవర్ 1000 ఉన్నా అది 0 అవుతుంది. సో మనకు మిగిలినవన్నీ ఏమవుతాయి, జస్ట్ 0 అవుతాయి. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మన లాజిక్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కూడా వాల్యూ ఎక్సే అవుతుంది. అంటే ఇచ్చిన మ్యాట్రిక్సే మనకు వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏంటి, 0 3 ప్లస్ 0 0 ప్లస్ ఐ మ్యాట్రిక్స్ మనం యాడ్ చేయాలి. ఐ మ్యాట్రిక్స్ ఏంటి, 1 0 0 1. సో వాల్యూ ఏమవుతుంది, ఫైనల్గా 0 + 1 1 3 + 0 3 0 + 0 ప్లస్ 0 + 1 1. మ్యాట్రిక్స్ ఏమవుతుంది, 1 3 0 1. సో 1 3 0 1 సి ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఈ మ్యాట్రిక్స్ ఏదైతే ఇప్పుడు నీకు చెప్పిన లాజిక్ ఉందో స్క్వేర్ చేయడం అనేది మీకు చాలా క్వశ్చన్స్లో వస్తాయి. 2020లో కూడా వచ్చాయి, 21లో వచ్చాయి. మీకు మనం బ్యాక్ వెళ్తూ ఉంటే ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ మీకు అర్థమవుతాయి. సో ఇప్పుడు ఈ లాజిక్ అర్థమైంది కదా, ఇదే లాజిక్ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఉంది. ఎందుకు చూపిస్తాను చూడండి. మనకు మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు, ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు కాస్ థీటా మైనస్ సైన్ థీటా 0 సైన్ థీటా కాస్ థీటా 0 0 0 1 ఇంటూ XYZ. దెన్ ఫైండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై గామా. అంటే మనకు ఎక్స్ స్క్వేర్ వాల్యూ, వై స్క్వేర్ వాల్యూ, జెడ్ స్క్వేర్ వాల్యూ తెలిస్తే దీంట్లో పుటప్ చేస్తే ఆన్సర్ వస్తుంది. లాజిక్గా మనకు కావాల్సిన ఆన్సర్. మరి మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ ఏమేమి కావాలి, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇండివిజువల్ వాల్యూస్ వస్తే మనం స్క్వేర్ చేసేస్తాం కదా. సో ఇక్కడ మీకు ఇప్పుడు చెప్పినట్టుగా చూడండి 0 0 0, ఇక్కడ కూడా 0 0 1 0 0 ఉందా మ్యాట్రిక్స్ కదా. ఇలా 3/3 మ్యాట్రిక్స్తో కూడా 0 0 1 0 0 1 ఇలాంటి ఏమొచ్చినా కానీ మనకు క్యాల్కులేషన్ పార్ట్లో ఇవి మాత్రమే మనకు వాల్యూస్ వస్తాయి. ఏవైతే నెంబర్స్ ఉంటాయో, ఏవైతే కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయో అవి మాత్రమే మన క్యాల్కులేషన్ చేసినప్పుడు నెంబర్ వస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఈ 2 మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. 2 మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం, కాస్ థీటా ఇంటూ 0, కాస్ థీటా అంటే ఎక్స్
ఎక్స్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఇంటూ వై మైనస్ వై సైన్ థీటా అవుతుంది. మిగిలిన వాల్యూ ఏమవుతుంది? ఆటోమేటిక్గా జీరో అవుతుంది. క్యాలిక్యులేషన్ అవసరం లేదు, ఇంకా జీరోతో చేయాల్సింది. నెక్స్ట్ సైన్ థీటా ఇంటూ ఎక్స్, ఎక్స్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ వై, వై కాస్ థీటా. నెక్స్ట్ 0 ఇంటూ 0 0 ఇంటూ 0 అవుతుంది. ఇక్కడ 1 మాత్రం ఉంది, 1తో క్యాలిక్యులేట్ చేస్తే 1 ఇంటూ జెడ్ అవుతుంది. ఇది దేనికి ఈక్వల్? ఇప్పుడు ఆల్ఫా బీటా గామా. మీరు ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఇలా ప్రతి స్టెప్ రాయాల్సిన అవసరం లేదు. మీకు ఎలా అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నానో డైరెక్ట్ స్టెప్స్ రాస్తేనే మీకు టైం సేవ్ అవుతుంది. మళ్ళీ ఆల్ఫా ఈక్వల్ బీటా ఈక్వల్ గామా అనుకొని మళ్ళీ చేసేస్తే అవసరం లేదు. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ వచ్చింది కదా, ఈ మ్యాట్రిక్స్ని ఇది ఫస్ట్ 1 అనుకోండి, ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది 3 అనుకోండి. 3 ఏమిటి? ఇక్కడ జెడ్ ఈక్వల్ టు గామా, ఆటోమేటిక్గా జెడ్ ఈక్వల్ గామా వచ్చేసింది. మనకు ఒక వాల్యూ అయిపోయింది, జెడ్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రావాలి వాల్యూ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రావాలంటే మరి ఏం చేయాలి? ఇప్పుడున్న దాంట్లో ఇక్కడే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడైనా సరే ఏ క్వశ్చన్ అయినా సరే మీకు కాస్ థీటా ప్లస్ సైన్ థీటా, లేదు సైన్ థీటా మైనస్ కాస్ థీటా, కాస్ థీటా మైనస్ సైన్ థీటా, ఇలాంటి కాంబినేషన్లో మీకు ఎప్పుడైనా ఈక్వేషన్స్ కనిపించినా, సొల్యూషన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తున్నా కానీ ఇవి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈక్వేషన్స్ అనేవి వీటిని స్క్వేర్ చేసేసి ప్లస్ చేస్తే, అంటే ఈక్వేషన్ 1 స్క్వేర్ ప్లస్ ఈక్వేషన్స్ 2 స్క్వేర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అందరికి తెలుసు కదా 1, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వచ్చిన 1 వాల్యూ వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి వీటిని ఎప్పుడైనా సరే ఇలాంటి ఈక్వేషన్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ చేసి యాడ్ చేయాలి ఈక్వేషన్ 1 అండ్ 2ని. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 స్క్వేర్ చేయాలి, ఈక్వేషన్ 2 స్క్వేర్ చేసి యాడ్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా ఎక్స్ మైనస్ కాస్ థీటా, ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా హోల్ స్క్వేర్ చేయండి. ఇక్కడే ఇంకొకటి సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇక్కడే చేయండి. ఏం చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా 1 ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు మీరు చేస్తే చూడండి అర్థమవుతుంది. కాస్ థీటా సైన్ థీటా. సో మనం ఏం చేయాలి? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈక్వేషన్ కాబట్టి మైనస్ 2xy, ఇక్కడ ఏముంది? మైనస్ 2xy కాస్ థీటా సైన్ థీటా ప్లస్ 2xy కాస్ థీటా సైన్ థీటా క్యాన్సిల్ అయిపోయిందా? నెక్స్ట్ మనకు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా కావాలి కదా, 1 రావాలంటే ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా, వై స్క్వేర్ కాస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ వై స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఆటోమేటిక్గా ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది? ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 అవుతుంది. అంటే ఈ వాల్యూ డైరెక్ట్గా ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ అలాగే వై స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది, అప్పుడు వై స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీని ఏ వాల్యూ? ఇప్పుడు మనకి ఇది ఆల్ఫా ఈక్వల్ టు కదా, ఫస్ట్ ఈక్వేషన్ ఇదేంటి? ఇది ఆల్ఫా ఈక్వల్ టు, ఇది బీటా ఈక్వల్ టు. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేసాం మనం, అంటే ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ ఏం చేసాం? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో మనకు కావాల్సిన వాల్యూ వచ్చేసిందా? ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఇక్కడ కావాల్సిన ఏమేమి ఉన్నాయి? ఆల్రెడీ జెడ్ వచ్చేసింది, జెడ్ ఈక్వల్ టు గామా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వచ్చేసింది. ఆన్సర్ ఏంటి ఇప్పుడు? డైరెక్ట్గా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు గామా స్క్వేర్ బై గామా ఈక్వల్ టు జెడ్. సో ఈ వాల్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఇలా మీరు షార్ట్కట్గా ఆలోచించగలిగి చేస్తే సింపుల్గా అయిపోతుంది ప్రతి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఏబి ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఫస్ట్ ఒకసారి మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? ఏ ప్లస్ బి ఉంది, ఏబి ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఒకసారి దీన్ని రాసుకుంటే మనకు అర్థమవుతుంది కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఏ ఏమవుతుంది? బిఏ అవుతుంది. ప్లస్ బి ఇంటూ బి ఏమవుతుంది? బి స్క్వేర్ అవుతుంది. అంటే మనకు ఇక్కడ ఏబి బిఏ వాల్యూ వచ్చేసింది ఆల్రెడీ, మనకు మ్యాట్రిక్స్ ఉంది ఇక్కడ ఏబి బిఏ. కావాల్సింది ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలి. సో ఇక్కడ మనకేమి ఇచ్చారు చూడండి, ఏ ప్లస్ బి ఇచ్చారా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మనకు? ఆటోమేటిక్గా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్
ప్లస్ 2ab వస్తుంది కదా. అంటే మనకి ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని ఏం చేయాలి, ఇప్పుడు మనం జస్ట్ ఏంటి a ప్లస్ బి హోల్ స్క్వేర్, దీనికి మనకు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది. అప్పుడు మనకు కావాల్సింది ఏంటి, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఓన్లీ ab కావాలి. అప్పుడు ఏంటి, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ab చేసేస్తే మనకు కావాల్సిన వాల్యూ వచ్చేస్తుంది. అర్థమైంది కదా. ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, కానీ మనకు కావాల్సింది 2ab అంటే ab ఇంటూ ab కదా. ab ఇంటూ ab అంటే మనకు కావాల్సింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలి ప్లస్ ఓన్లీ 1ab, ఒకటి మాత్రమే టర్మ్ కావాలి. అంటే ఈక్వల్ టు ఈ వాల్యూ నుంచి మనకు కావాల్సింది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ab చేసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఏ ప్లస్ బి ఉంది, జస్ట్ ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని మళ్ళీ స్క్వేర్ చేసేసుకొని వచ్చిన వాల్యూ నుంచి మైనస్ ఏబీ కూడా ఒక మ్యాట్రిక్స్ ఉంది, దీన్ని రిమూవ్ చేసేస్తే మైనస్ చేస్తే సరిపోతుంది. అంతేకాని మళ్ళీ టోటల్గా ఏ స్క్వేర్ చేసి బిఏ చేసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి కంప్లీట్గా ఫైండ్ అవుట్ చేయడం అనేది చేయకూడదు. డైరెక్ట్గా ఎప్పుడైనా సరే మ్యాట్రిక్స్తో ఇక్కడ ఏ ప్లస్ బి ఇచ్చారు కదా, మీకు నెక్స్ట్ మ్యాట్రిక్స్లో ఏ మైనస్ బి కూడా ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఏ మైనస్ బి ఇస్తే మనకు మ్యాట్రిక్స్ అనేది ఏ మైనస్ బి ఇస్తారు, తర్వాత సేమ్ ఏబి ఇస్తారు. అప్పుడు మనకు ఆన్సర్ ఏముండాలి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి, అప్పుడు సేమ్ కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అవుతుంది. సో ఇందులో ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ కూడా మనకి ఇక్కడ ప్లస్ మైనస్ అనేది కాంబినేషన్లోనే ఇస్తారు. అలా వచ్చేలాగానే మనకు కాంబినేషన్ ఇస్తారు. కాబట్టి ఇలా మ్యాట్రిక్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఈక్వల్ టు, మీరు ఇప్పుడు చేయాల్సింది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏబి, ఇటు మైనస్ ఉంటుంది ఇది ప్లస్ అవుతుంది అంతే. సో ఇలా మ్యాట్రిక్స్ చేస్తే క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ చేయాలంటే మళ్ళీ ఒకసారి మ్యాట్రిక్స్ 2 1 2 మళ్ళీ వేసి 2 1 2 మళ్ళీ వేయడం కాదు, డైరెక్ట్గా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవడం సింపుల్గా నేర్చుకోండి. క్యాలిక్యులేషన్ కూడా ఇప్పుడు 2 ఇంటూ 2 అవుతుంది, ఏమవుతుంది 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ 1 1 అవుతుంది ప్లస్ 0 అవుతుంది 5 అవుతుంది. సో ఇలా 2/2 2 ఇంటూ 2 మనకు డైరెక్ట్గా ది మ్యాట్రిక్స్ని మల్టిప్లికేషన్ చేసేస్తే ఫైనల్ మ్యాట్రిక్స్ మనకు 5 8 8 4 5 2 2 8 4 వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో నుంచి మనకు కావాల్సింది మైనస్ ఏబీ చేసేస్తే సరిపోతుంది. 1 2 2 1 0 1 2 1. ఫైనల్గా మనకు కావాల్సిన ఆన్సరు 5 4 6 6 3 4 2 1 6 3. సో ఈ మ్యాట్రిక్స్ ఎక్కడుంది మనకు 4 6 6 ఫస్ట్ దాంట్లోనే ఉంది 4 6 6 3 4 2 1 6 3. ఆటోమేటిక్గా ఇదే మన ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, బి మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఇఫ్ ద ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ -4 అని ఇచ్చారు. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది -4 అని వాల్యూ ఇచ్చారు అండ్ ఏబి ఈక్వల్ టు వాల్యూ ఇచ్చారు. సో ఏ మ్యాట్రిక్స్ ఉంది, బి మ్యాట్రిక్స్ ఉంది, ఏబి మ్యాట్రిక్స్ ఉంది. ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి, స్మాల్ ఏబిసిడీస్. స్మాల్ ఏబిసిడి ఎక్కడ ఉన్నాయంటే మ్యాట్రిక్స్ ఏలో స్మాల్ ఏ ఉంది, మ్యాట్రిక్స్ బిలో బిసిడి ఉంది. మనకు ఆల్రెడీ ఏబి ఈక్వల్ వాల్యూ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం, ట్రేస్ ఏ అంటే డైరెక్ట్గా -4 అని ఇచ్చారు. మనకి మ్యాట్రిక్స్తో ట్రేస్ ఏ ఏమవుతుంది, డయాగ్నల్ వాల్యూస్ అనేది ప్లేస్ చేయాలి. డయాగ్నల్ వాల్యూస్ ప్లేస్ చేస్తే ట్రేస్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ఇక్కడ మనకు యాక్చువల్గా ఏ -1 -4 ఈక్వల్ టు యాక్చువల్గా ఇచ్చిన వాల్యూ -4. సో ఏ -5 ఈక్వల్ టు -4 అవుతుంది. ఏ ఈక్వల్ టు -4 + 5 అంటే ఏ ఈక్వల్ టు 1. సో ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చేస్తే మనకు స్మాల్ ఏ వాల్యూ ఆల్రెడీ 1 అని వచ్చేసింది. ఇందులో ఏ ప్లస్ బి ప్లస్ సిడిలో మనకు కావాల్సిన ఒక వాల్యూ వచ్చేసింది, ఏ ఈక్వల్ టు 1 అయిపోయింది. నెక్స్ట్ బి ప్లస్ సి ప్లస్ డి ఫైండ్ అవుట్ చేయాలి.
సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో ఏ వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుంది ఇప్పుడు ఏ 1 3 5 5 minus 1 3 2 3 minus 4 into B 1 4 4C 1 minus 3 1D. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే మ్యాట్రిక్స్ దీనికి ఈక్వల్ చేసేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. చేస్తే 1 into B plus 3 into 4 12 minus 5 into 3 15 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ 1 plus 3C plus 5. ఇక్కడ చూడండి B plus 12 minus 15 వచ్చింది, ఓన్లీ సింగిల్ వాల్యూ వచ్చింది. ఆల్రెడీ ఏబీలో మనకు మ్యాట్రిక్స్ ఏంటి, ఇప్పుడు ఏబీ ఈక్వల్ టు -1, బి వాల్యూ ఏంటి, బి వాల్యూ ఈక్వల్ టు 12 minus 15 అంటే బి మైనస్ 3 ఈక్వల్ టు -1 అవుతుంది. బి ఈక్వల్ టు -1 + 3 ఈక్వల్ టు 2. సో బి వాల్యూ ఏమవుతుంది 2 వచ్చేసింది. ఆల్రెడీ ఏ ఈక్వల్ టు 1 వచ్చేసింది కదా, ఇప్పుడు బి ఈక్వల్ టు 2. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి 1 + 3C + 5, ఇక్కడ నుంచి సి వాల్యూ ఏంటి ఈక్వల్ 0, ఆటోమేటిక్గా 0 అంటే 3C + 6 3C + 6 ఈక్వల్ టు 0, సి 3C ఈక్వల్ టు -6, సి ఈక్వల్ టు -6/3 -2 ఆన్సర్ అవుతుంది. సి ఈక్వల్ సో సి ఈక్వల్ టు -2, ఆల్రెడీ +2 -2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకు కావాల్సింది ఒక డి వాల్యూ తెలిస్తే ప్లస్ ఆర్ మైనస్ సరిపోతుంది. డి వాల్యూ చూడండి ఎక్కడ ఉంది, సింపుల్గా చేసేది 4 + 3 + 5D. 4 + 3 అంటే 7 7 + 5D. సో మీరు మ్యాట్రిక్స్ చేసే టైంలో ఈ స్టెప్స్ అన్నీ అవసరం లేదు కదా, మీకు జస్ట్ క్యాలిక్యులేషన్గా చూపించాను. మనకు బి వాల్యూ ఫస్ట్ రోలోనే వచ్చేస్తుంది, ఇక్కడ సి వాల్యూ వచ్చేస్తుంది, డి వాల్యూ వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఈ మిగిలిన క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు కదా, జస్ట్ మీకు మ్యాట్రిక్స్ అర్థం అవ్వడం కోసమే నేను రాశాను. మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఇవి కూడా అవసరం లేదు. బి వాల్యూ వచ్చేస్తుందా, ఎస్, ఫస్టే రాసే టైంలోనే చూసుకోండి. సి వాల్యూ వచ్చేస్తుందా, ఎస్ వచ్చేసింది, అయిపోయింది. డి వాల్యూ వచ్చిందా, ఇక్కడికి డి వాల్యూ కూడా వచ్చింది. మరి ఇంకా నెక్స్ట్ మిగతా ఇవి అన్నేందుకు అవసరం లేదు కదా. ఇప్పుడు డి ఈక్వల్ డైరెక్ట్గా 2 అవుతుంది. సో అంటే మనకు వాల్యూ ఏంటి, ఇక్కడ -2 + 2 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, 1 + D +2 వాల్యూ కాబట్టి 1 + 2 ఆన్సర్ వచ్చి ఆన్సర్ 3, సి ఈక్వల్ టు 3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఈజీ కదా, డయాగ్నల్ వాల్యూస్ యాడ్ చేస్తే సరిపోతుంది. 1 + 7 + 9 10 + 7 17 ఆన్సర్ ఏ. సో ఇలా మీకు మిగిలిన క్వశ్చన్స్ మనకు ఇవి ఇప్పుడు ఏంటి, ఇది 2021లో. ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ చూడండి, ఇది ఏపీలో వచ్చింది, టీఎస్లో 2023లో వస్తే టీఎస్లో 2022లో కూడా రిపీటెడ్ క్వశ్చన్ వచ్చాయి. అందుకే పీవైక్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు సేమ్ మోడల్ సేమ్ రిపీటెడ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి పీవైక్యూస్ కంపల్సరీగా చేయండి. మీకు బెస్ట్ బుక్స్ పీవైక్యూస్ ప్రాక్టీస్ కోసం పీడిఎఫ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను. కావాలనుకున్న స్టూడెంట్స్ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు ఆటోమేటిక్గా పీడిఎఫ్స్ పంపించడం జరుగుతుంది. మ్యాట్రిక్స్కి సంబంధించి మీకు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినా సరే డైరెక్ట్గా అది ఏ మ్యాట్రిక్స్, యూనిటరీయా, ఆర్థోగోనలా లేదా నీల్ పోలెంటా మ్యాట్రిక్స్ అడిగినప్పుడు మనకు ఇందులో మోడల్ సేమ్ ఉంటుంది. 2/2 మ్యాట్రిక్స్ లేదా 3/3 మ్యాట్రిక్స్ ఇస్తారు. వాల్యూస్ ఇక్కడ ఏమైనా ఇవ్వనివ్వండి, మీరు డైరెక్ట్గా దాన్ని ఏం రీప్లేస్ చేస్తారంటే వాల్యూస్ సేమ్ ఇస్తారు. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, 1/√2 1/√2 -1/√2 -1/√2. మనకు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా 1తోని రీప్లేస్ చేసేయండి. 1 1 -1 -1. సో ఇది ఏ మ్యాట్రిక్స్ మనం ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి, ఏ స్క్వేర్ చేయాలి. ఏ స్క్వేర్ చేయాలంటే ఏం రాస్తాం మనం, 1 1 -1 -1 ఇంటూ 1 1 -1 -1. సో ఇప్పుడు మనకు దీని ఆన్సర్ ఏమవుతుంది, 1 × 1 + 1 × -1 1 -1 0 అవుతుంది. 1 -1 తర్వాత 1 × 1 -1 × -1 1 -1 నెక్స్ట్ -1 × 1 -1 +1 -1 +1. ఓవరాల్గా మనకు మ్యాట్రిక్స్ ఏమవుతుంది,
కంప్లీట్ మ్యాట్రిక్స్ వచ్చి 0 0 0 0 ఆన్సర్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఆన్సర్ కూడా చూడండి, నేను డైరెక్ట్గా చూపిస్తాను. ఇక్కడ మనకు వాల్యూస్తో చేస్తే ఏమొస్తుంది, 1/√2 1/√2 -1/√2 -1/√2 ఏ స్క్వేర్ చేసినప్పుడు కూడా డైరెక్ట్గా 0 0 0 0 నల్ మ్యాట్రిక్స్ రావడం జరుగుతుంది. సో ఆ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, నిల్ పోనెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. డైరెక్ట్గా మీరు ఇలా 1తోని రీప్లేస్ చేసేసి ఆన్సర్ చేయొచ్చు. ఈ మోడల్స్ క్వశ్చన్స్లో మనకు 3/3 మ్యాట్రిక్స్ కూడా ఇస్తారు, 2/2 మ్యాట్రిక్స్ కూడా ఇస్తారు. వాల్యూస్ అనేవి రూట్ వాల్యూస్ లేదంటే మనకు ఎక్కువ నెంబర్స్ ఉన్న వాల్యూస్ 20 25 -25 -25 ఇలా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈజీగా 1తో రీప్లేస్ చేసి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, f(x) మ్యాట్రిక్స్ ఇచ్చారు, మనకు 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చి వాల్యూ ఏం ఫైండ్ చేయమన్నారు, f(1) × f(3) ప్లస్ f(3) × f(5) ప్లస్ f(5) × f(1). సో ఇలా మోడల్స్ ఇచ్చినప్పుడు మనకు వాల్యూస్ అనేవి ఎక్స్ వాల్యూస్తోనే ఇవ్వడం జరుగుతుంది. కానీ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ మరీ ఎక్కువగా ఇచ్చినప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. డైరెక్ట్గా మనకు రో వాల్యూస్ ఉంటాయి కదా, రో వాల్యూస్ కంప్లీట్గా 0 0 అయ్యాయి అనుకోండి, ఆ మ్యాట్రిక్స్ 0 మ్యాట్రిక్స్ అయిపోతుంది. ఓన్లీ జీరోస్ రావడం జరుగుతుంది. ఆన్సర్ అనేది 0 అవుతుంది. f(3) అయినా f(1) అయినా f(2) అయినా. అలాగే ఏ రోలో అయినా కంప్లీట్గా అన్ని జీరోస్ ఉన్నాయనుకోండి, ఈ మ్యాట్రిక్స్ అనే కాదు ఏ మ్యాట్రిక్స్ అయినా సరే, సపోజ్ ఇప్పుడు 1 1 1 0 0 0 2 2 2 ఉందనుకోండి, ఈ మ్యాట్రిక్స్ సాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా ఆన్సర్ అనేది 0 వస్తుంది. అలానే ఇక్కడ f(3) కనుక్కోవాలి, మనం f(5) కనుక్కోవాలి, f(1) కనుక్కోవాలి. ఆన్సర్ ఏమవుతుందని ఇక్కడ మనకు ఆన్సర్స్ అయితే ఇచ్చారు కదా, ఇందులో ఏది ఈక్వల్ అవుతుందంటే డైరెక్ట్గా ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్ ఏం అవసరం లేదు. f(3) మనం x = 3 పుటప్ చేస్తే ఏమవుతుంది, 3 - 3 0 అవుతుంది. 2² అంటే 2 × 3² 9 × 2 18 18 - 18 0 అవుతుంది. తర్వాత 3 × 3² 27 × 3 81 ఇది కూడా 0 అవుతుంది. అప్పుడు f(3) ఏమవుతుంది, మనకు డైరెక్ట్గా f(3) 0 అవుతుంది. నెక్స్ట్ f(5) ఉంది కదా, f(5) 5 ఫిటప్ చేస్తే మనకి ఇక్కడ సెకండ్ రోలో ఏమవుతుంది చూడండి, 5 - 5 0. తర్వాత 2x² 2 × 5² మనకు మళ్ళీ 50 - 50 0 అవుతుంది. తర్వాత 4³ x³ - 500 అంటే ఇది కూడా 0 అవుతుంది. సో సెకండ్ రో కూడా 0 అవుతుంది కాబట్టి హోల్ మ్యాట్రిక్స్ 0 అయిపోతుంది. మరి ఇక్కడ వాల్యూస్ ఏమవుతాయి, f(1) × f(3) 0 ప్లస్ f(3) × f(5) 0 f(5) × f(1) 0 అవుతుంది. ఓవరాల్గా మనకు ఆన్సర్ ఏముండాలి, 0 మ్యాట్రిక్స్ అయి ఉండాలి. మరి ఇప్పుడు దీనికి అంతా క్యాలిక్యులేషన్ అవసరం లేదు కదా, మనకు డైరెక్ట్గా f(1) 0 అవుతుందా, కాదు. f(3) = 0 అయిపోతుంది, మనకు ఆల్రెడీ ఆన్సర్లో ఉంది కాబట్టి f(3) అనేది 0 = f(3) అయిపోతుంది. సో ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి మీకు గన్ షాట్గా రావడం జరుగుతుంది. ఇందులో మనకు 3/3 మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ ఇస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ మీరు వాల్యూస్ చూస్తే అర్థమైపోతుంది. క్వశ్చన్లో f(3) ఉంటే ఇక్కడ మనకు ఫస్ట్ రో చూడగానే అర్థమవుతుంది, x - 3 x - 5. ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ f(5) × f(6) ఇచ్చారనుకోండి, మనకు x - 5 x - 6 అనే వాల్యూస్ రావడం జరుగుతుంది. మీకు ఈజీగా అర్థమైపోతుంది. క్వశ్చన్ చూడగానే డైరెక్ట్ ఆన్సర్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ p and q ఆర్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ సచ్ దట్ p(2006) = 0 pq = p + q దెన్ det of q విల్ బీ. సో మనకి ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్కి మనకు కంప్లీట్గా 3 మోడల్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ మోడల్. ఈ క్వశ్చన్స్ వస్తే మీకు గన్ షాట్గా 1 మార్క్ 1 సెకండ్లో వచ్చేస్తుంది. ఎలా అనేది చెప్తాను చూడండి. ఇక్కడ మనకు p(2006) ఇచ్చారా, 7 ఇచ్చారా, లేదు p(1) ఇచ్చారా, మనకు అనవసరం. ఈక్వల్ ఏమి ఇచ్చారు, 0 ఇచ్చారు. p(ఎనీథింగ్) 0 ఇచ్చి మనకు p × q = p + q అనే మనకు వాల్యూ ఇచ్చినప్పుడు ఇక్కడ p + q ఇస్తారు. లేదంటే ఇంకోటి ఏమి ఇస్తారంటే డైరెక్ట్గా p × q = p - q అని ఇస్తారు. ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు det q లేదా వాల్యూ కనుక్కోమంటారు. వాల్యూ మనకేమవుతుందంటే డైరెక్ట్గా ఇక్కడ 0 ఇస్తే మనకు ఆటోమేటిక్గా p × q p + q ఇచ్చినప్పుడు 0 అవుతుంది det q వాల్యూ అనేది. లేదు మనకి ఇంకోలా కూడా ఇస్తారు. ఇక్కడ మనకు q ఫర్ సంథింగ్ ఇప్పుడు 2022 = 0 ఇచ్చి p × q = p + q ఇచ్చి మనకు డైరెక్ట్గా det p వాల్యూ కనుక్కోమంటారు. det of p ఎంత అవుతుందని అడుగుతారు. అప్పుడు కూడా వాల్యూ 0 అవుతుంది. ఈ మోడల్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను నేను.
సో ఇదే సేమ్ క్వశ్చన్ ఇక్కడ అడిగారు చూడండి. P and Q are the non-zero square matrix, then same order such that product PQ ఈక్వల్ టు 0, దెన్ ఆ మ్యాట్రిక్స్ ఏమవుతాయని అడగడం జరిగింది. సో ఇది సేమ్ మోడల్, ఇందులోనే క్వశ్చన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. P and Q మ్యాట్రిక్స్ మనం చేసినప్పుడు 0 రావాలంటే ఆ మ్యాట్రిక్స్ ఏది కూడా నాన్ సింగులర్ అవ్వద్దు, సింగులర్ మ్యాట్రిక్స్ అవ్వద్దు, అందులో ఏ ఒక్క మ్యాట్రిక్స్ కూడా సింగులర్ అయి ఉండదు. మీకు క్వశ్చన్లో ఇదే ఇవ్వడం జరుగుతుంది. P ఇంటూ Q ఈక్వల్ టు 0 అయితే ఆ మ్యాట్రిక్స్ సంబంధించి స్టేట్మెంట్స్ ఇవే ఇస్తారు. వన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈ సింగులర్, లేదంటే బోత్ సింగులర్ మ్యాట్రిక్స్, బోత్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని ఇస్తారు. ఆ ఆన్సర్స్ ఏవి కావు, స్టేట్మెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అసలు అది ఏ మ్యాట్రిక్స్ కావు, ఎబో ఆప్షన్స్ ఆర్ నాట్ కరెక్ట్ అనేది మీకు గన్ షాట్గా గుర్తుపెట్టుకోండి. 7th క్వశ్చన్ చూడండి. 3 - 4 1 - 1 ఫర్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N అంటే మనకు ఇక్కడ వాల్యూ ఏమడిగారు, మ్యాట్రిక్స్ ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నారు, m⁻n+1 - n అంటే మనకు డైరెక్ట్గా n వాల్యూ అనేది మీరు ఇలా మ్యాట్రిక్స్ కంపల్సరీ రావడం జరుగుతుంది. n = 1 పుట్అప్ చేయాల్సి ఉంటుంది. n = 1 పుట్అప్ చేస్తే మనకు ఏమవుతుంది, m+1 అంటే 1+1 m² మైనస్ m⁻1 అంటే m అవుతుంది. అప్పుడు డైరెక్ట్గా m² వాల్యూ ఫైండ్ అవుట్ చేసి m² - m చేస్తే 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. m ఇంటూ m, m² 3 - 4 ఇక్కడ మ్యాట్రిక్స్ చూడండి, డైరెక్ట్గా m² చేస్తే వాల్యూ వచ్చింది 5 - 8 2 - 3 మైనస్ మనకి m మ్యాట్రిక్స్ ఏంటి ఇచ్చారు 3 - 4 1 - 1 ఈక్వల్ టు 2 - 4 1 - 2. మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఇలా ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఇచ్చినా కానీ మీరు m వాల్యూస్ ఇక్కడ డైరెక్ట్గా n+1 n+2 ఇలా ఇచ్చారు కదా, అసలు ఏం చేయాలి అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా డైరెక్ట్గా n = వాల్యూ 1 పుట్అప్ చేయండి, ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్. a = 1 + ib c + id - c + id a - ib అండ్ a ఇన్వర్స్ ఈక్వల్ టు మనకు మ్యాట్రిక్స్ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ. సో మనకు ఈ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏమడుగుతారంటే డైరెక్ట్గా a² + b² + c² + d² వాల్యూ అడగడం జరుగుతుంది. లేదు అంటే a² - b² - c² + d² లేదా ఇటువంటి క్వశ్చన్స్ మనకు ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూస్ చేంజ్ చేసి మాత్రం అడుగుతారు. అడిగినప్పుడు మనకి ఎలా ఇస్తుందంటే మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు డైరెక్ట్గా వాల్యూ ఏదైతే రావడం జరుగుతుందో అదే వాల్యూ డైరెక్ట్గా మనకు అడుగుతారు. మీరు ఆ వాల్యూ అడిగిన తర్వాత దాన్ని మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మ్యాట్రిక్స్ మనకు డైరెక్ట్గా a + ib c + id ఇలా మ్యాట్రిక్స్ a ఇంటూ a ఇన్వర్స్ ఇచ్చినప్పుడు వాల్యూ అనేది డైరెక్ట్గా 1 అనే వస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఇక్కడ అన్ని మైనస్ వాల్యూస్ ఇచ్చారనుకోండి, a² - b² -c² - d² ఇచ్చారనుకోండి, ఆన్సర్ అనేది -1 అవుతుంది. దీన్ని క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి కూడా అడుగుతారు మోడల్స్ డైరెక్ట్గా. సో మీరైతే ఈ మోడల్కి డైరెక్ట్ వాల్యూ అయితే గుర్తుపెట్టుకోండి. ఇందులో మీరు చేయాల్సింది ఏముండదు. మ్యాట్రిక్స్ ఇచ్చి మ్యాట్రిక్స్కి a ఇన్వర్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకు అడిగేది a² + b² + c² + d² మాత్రం అడుగుతారు, లేదు మైనస్ అడుగుతారు. మైనస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా -1 అవుతుంది, ప్లస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా +1 వాల్యూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. లెట్ m = 1 1 0 1 n = 1 0 0 2 దెన్ n ఇంటూ m⁻10 ఇంటూ n ఇన్వర్స్. సో ఇక్కడ మీకు క్లారిటీగా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనకు మ్యాట్రిక్స్ 1 1 0 1 ఇచ్చినప్పుడు, లేదు అంటే మనకి ఇంకో మ్యాట్రిక్స్ కూడా ఇస్తారు 1 0 1 1 ఇలా మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఈ మ్యాట్రిక్స్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అంటే m² m³ m⁻10 m⁻20 ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ మీరు గుర్తుపెట్టుకోండి, మనకు మీరు క్యాల్కులేషన్ చేసినా కూడా అదే వస్తుంది. ఇప్పుడు m = 1 1 0 1 ఉంది కదా, ఏమవుతుంది m⁻10 అన్నప్పుడు అయితే డైరెక్ట్గా 1 10 0 1 అవుతుంది మ్యాట్రిక్స్ అనేది. లేదు ఇక్కడ m⁻20 అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మ్యాట్రిక్స్ 1 20 0 1 మ్యాట్రిక్స్ వాల్యూ మనం ఎంత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే, స్క్వేర్ చేసుకుంటూ వెళ్తే అక్కడ వాల్యూ అనేది అదే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు m = మనకి ఈ మ్యాట్రిక్స్ ఇచ్చారు అనుకోండి 1 0 1 1 ఇచ్చారు, అప్పుడు ఏమవుతుంది m⁻10 ఏమవుతుంది డైరెక్ట్గా 1 0
10 1 అవుతుంది ఆన్సర్. సో ఇది మనకు చాలా క్యాలిక్యులేషన్ పార్ట్లలో యూజ్ అవుతుంది. ఈ మ్యాట్రిక్స్ సంబంధించిన వాల్యూస్ మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా సింపుల్గా మీరు ఆన్సర్స్ అయితే ఇచ్చేయచ్చు. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్గా m⁻10 = ఏమైపోయింది, క్యాలిక్యులేషన్ చేస్తే 1 10 0 1 మ్యాట్రిక్స్ అయిపోయింది. నెక్స్ట్ n ఇన్వర్స్ కనుక్కోవాలంటే మనం డైరెక్ట్గా ఫార్ములా తెలుసు. n ఇన్వర్స్ = 1/mod n ఇంటూ అడ్జసెంట్ ఆఫ్ a. సో n ఇన్వర్స్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. డైరెక్ట్గా 1001/2 ఆన్సర్ అయితే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, n ఇన్వర్స్ ఇంటూ m⁻10 మనకు ఆన్సర్ క్యాలిక్యులేషన్ చేస్తే డైరెక్ట్గా సో 1002 ఇంటూ 11001 నెక్స్ట్ 1001/2. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే మన మ్యాట్రిక్స్ 1501 రావడం జరుగుతుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీగానే ఉంటుంది, ఒకసారి మీరు చేసి చూడండి. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ చెప్పాను కదా, 11001 లేదంటే 10101 ఇలా అయితే మీకు క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ theta value between 0 to π/2, then sin theta plus cosec theta whole square sin theta minus cosec theta whole square 2020. ఈ ఇయర్ క్వశ్చన్లో 2022 రావచ్చు. ఇది స్టూడెంట్స్ని జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికే వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మ్యాట్రిక్స్ గుర్తుపెట్టుకోండి, మనకు సైన్ స్క్వేర్ తీటా కోసెక్ స్క్వేర్ తీటా ఈ వాల్యూస్ అనేవి సేమ్ ఇస్తారు. ఇక్కడ ఒక రేంజ్ మాత్రం మనకు ఇక్కడ 2022లో 2022 లేదంటే 19లో 19 అలా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏమని ఇవ్వండి, దీన్ని మర్చిపోండి ఈ రోని, మనకు ఆన్సర్ అనేది డైరెక్ట్గా 0 అవుతుంది ఆన్సర్. మీరు ఇటువంటి మ్యాట్రిక్స్ మీకు ఇచ్చినప్పుడు కంపల్సరీగా బ్లైండ్గా 0 సెలెక్ట్ చేసేయండి. మీరు క్యాలిక్యులేషన్ చేసినా కానీ 0నే వస్తుంది, ఎందుకంటే మనకు తీటా వాల్యూ మనకు 0 to π/2 ఇచ్చారు కాబట్టి 0నే వస్తుంది. నెక్స్ట్ మనకు 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు. 1 - 1 x 1x 1 x - 1 1 ఇది మ్యాట్రిక్స్. సో ఇక్కడ మ్యాట్రిక్స్ ఏదైనా అవనివ్వండి, మనకు ఇక్కడ డయాగ్నల్ మనకేమిచ్చారు, x ఇచ్చారు కదా, ఇందులో ఏమిచ్చారు, హ్యాస్ నో ఇన్వర్స్ దెన్ ద రియల్ వాల్యూ ఆఫ్ ద x అని వాల్యూ అడిగినప్పుడు డైరెక్ట్గా మనకు ఆన్సర్ అనేది ఇందులో వాళ్ళు మనకు క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ ఎలా వచ్చేలా ఇస్తారు అనేది కూడా క్లారిటీగా చెప్తాను వినండి. నో ఇన్వర్స్ అన్నప్పుడు det 0 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నో ఇన్వర్స్ అనేది మీకు ఎక్కడ మెన్షన్ చేసినా det 0 అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ అనేది డైరెక్ట్గా 1 అవుతుంది. మనకు క్యాలిక్యులేషన్ పార్ట్ 1 వచ్చేలానే ఉంటుంది. ఇక్కడ మ్యాట్రిక్స్ ఇక్కడ వాల్యూస్ కూడా అలానే ఇస్తారు. ఇక్కడ 1 - 1 x కాకుండా డైరెక్ట్గా మీకు 2 - 2x లేదంటే 2x 2 x 2 - 2 ఇలా మ్యాట్రిక్స్ ఇచ్చి 3/3 ఇచ్చి నో ఇన్వర్స్ అనగానే మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, డెట్ వాల్యూ అనేది 0 అవుతుంది. డైరెక్ట్గా x ఆన్సర్ అనేది 1 అవుతుంది. బ్లైండ్గా మీరు 1 సెలెక్ట్ చేసేసుకోండి. సో ఇక్కడ క్వశ్చన్లో డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి, మీరు ఫార్ములాస్ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా చదవాలని చెప్పేది అందుకోసమే. డైరెక్ట్ ఆన్సర్ ఇది చూడండి, వితిన్ 1 సెకండ్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. చూడగానే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే డిటర్మైన్ ఆఫ్ స్క్యూ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 ఈజ్ ఆల్వేస్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇవన్నీ మనకు మ్యాథ్కి సంబంధించి మీరు పర్ఫెక్ట్గా కాన్సెప్ట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్గా చదువుంటే చూడగానే ఆన్సర్ చేసేస్తారు. సో ఇప్పటికైనా ఎవరైనా సరే కాన్సెప్ట్స్ ముందు ప్రిపేర్ కాకపోతే, ఫార్ములాస్ ముందు ప్రిపేర్ కాకపోతే ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, 3/3, బి ఇచ్చారు, సి ఇచ్చారు, కానీ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏమి ఇచ్చారు. చూడగానే స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ అరే ఈ క్వశ్చన్ ఇంకా మనం చేయలేమని వదిలేస్తారు, కానీ ఇటువంటి క్వశ్చన్సే ఈజీగా చేయొచ్చు మనం. ఏబిసి హోల్ పవర్ ఇన్వర్స్ హోల్ పవర్ టీ హోల్ పవర్ ఇన్వర్స్ హోల్ పవర్ టీ ఇచ్చారు. మనకి ఇక్కడ ఈ వాల్యూస్లలో ఎక్కడ కానీ ఇటువంటి క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చన్స్ మనకు ఓన్లీ సిమిలర్గా 3-4 క్వశ్చన్స్ వస్తాయి, సేమ్ వాల్యూ అడగడం జరుగుతుంది. ఇంకా మనకు -1t కాకుండా ఇంకో ఎక్స్ట్రా మనకి ఇంకా పెంచవచ్చు. డైరెక్ట్గా -1 హోల్ పవర్ మళ్ళీ టీ ఇలా మనకు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ డైరెక్ట్గా దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఏబిసి అంటే a × b × c అవుతుంది. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, a × b × c అంతే. ఇక్కడ ఇవేవి అనివ్వండి, ఎన్ని టైమ్స్ అయినా మీకు రిపీట్ చేసినా డైరెక్ట్గా వాల్యూ అనేది a × b × c మ్యాట్రిక్స్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో అదే వాల్యూ వస్తుంది. మీరు ఇప్పుడు ఏబిసిని ఇంటూ మ్యాట్రిక్స్ చేసేస్తే డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు. సో మ్యాట్రిక్స్ మీరు చేసే టైంలో కూడా
కొంచెం గుర్తుపెట్టుకోండి, మీకు స్మార్ట్నెస్ కూడా చాలా అవసరం. మ్యాట్రిక్స్లలో ఇచ్చిన ఆన్సర్స్లో వాల్యూస్ కూడా మీరు చూడండి. సిమిలర్గా మనకు ఆన్సర్స్ ఉన్నవి కూడా ఇక్కడ చూడండి. 64 39 ఉంది, తర్వాత 63 39 ఉంది, 61 39 ఉంది, ఇక్కడ 64 39. మనకు 2 సిమిలర్ వాల్యూస్ ఉండే మోస్ట్ ఆఫ్ ద దేమ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. 64 39 64 39. ఫస్ట్ రోలో మీకు ఇక్కడ 28 వస్తుందా 27 వస్తుందా ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆన్సర్ అయిపోతుంది. మిగిలిన 2 మనం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫస్ట్ రో ఒకటి చేసేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. దీని ఆన్సర్ మనకు వచ్చేస్తుంది డైరెక్ట్గా. సో మీరు A ఇంటూ B ఇంటూ C చేస్తే డైరెక్ట్గా మ్యాక్సిమం మనకి ఇదే ఆన్సర్ వస్తుంది, 64 39 28. సో ఇలా మ్యాట్రిక్స్ చేసే టైంలో ఫస్ట్ రో మనకు ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ మనకు ఆన్సర్స్ అనేవి ఆప్షన్స్ నుంచే రావడం జరుగుతుంది మ్యాట్రిక్స్లలో. కాబట్టి ప్రాక్టీస్ చేసే టైంలో మీరు 1కి 2 సార్లు మంచిగా అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎగ్జామినేషన్ టైంలో ఈజీ అవుతుంది. నెక్స్ట్ మనకు 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు, f(x) ఇచ్చారు, వాల్యూ కనుక్కోమని చెప్పారు ఎట్ x = 0 వద్ద. సో ఈ క్వశ్చన్స్ ఓన్లీ మనకు 2 మోడల్స్ ఉన్నాయి. 2 మోడల్స్లో కూడా డైరెక్ట్గా x = 0 వద్దనే ఆన్సర్ కనుక్కోమంటారు. x = 0 వద్ద ఆన్సర్ కనుక్కోమంటారు. మనకు మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ కూడా ఎవ్రీ టైం 0 వస్తుంది. ఈ క్వశ్చన్ మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకుంటే చాలు, ఆన్సర్ 0. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ చదవడానికి మీకు 1 minute టైం అయిపోతుంది. f(x) = cos x + a + b sin x + a + b 10. తర్వాత ఇది మనకు సేమ్ మోడల్ క్వశ్చన్ ఇంతకుముందు కూడా చూశారు కదా మీరు. కానీ ఇక్కడ మనకి ఏమడిగారో చూడండి. దెన్ f(2019) whole power f(2020) minus f(2020) whole power 2019. మరి ఇంత క్యాలిక్యులేషన్ పార్ట్ మనం చేయగలుగుతామా? దీని క్యాలిక్యులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, అసలు క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. ఈ క్వశ్చన్లో మీరు క్వశ్చన్ చూస్తే చాలు ఆన్సర్ ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే f(1) power f(2) సపోజ్ ఇక్కడ నేను చెప్తున్నాను వినండి. f(1) whole power f(2) మైనస్ f(2) whole power f(1). మీకు ఇక్కడ మోడల్ సేమ్ ఉంటుంది, క్వశ్చన్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ f(1) ఇవ్వండి, హోల్ పవర్ f(2) మైనస్ f(2) మైనస్ హోల్ పవర్ f(1) ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ మీరు బ్లైండ్గా పెట్టేయండి, ఆన్సర్ 0 అవుతుంది. సో మ్యాట్రిక్స్లో మీరు కావాలంటే టోటల్ మ్యాట్రిక్స్ మీరు ఒకసారి సాల్వ్ చేసి చూడండి, ఆన్సర్ అనేది 0 వస్తుంది. ఇక నేను ఇప్పుడు చెప్పినట్టుగా 2019 హోల్ పవర్ 2020 కాకుండా మీరు సేమ్ నెక్స్ట్ నెంబర్ ఏదైనా సరే, సపోజ్ ఇప్పుడు 2022 కదా, మనకు 2022 కదా, 2021 f ఆఫ్ హోల్ పవర్ 2022 ఇచ్చి మైనస్ f ఆఫ్ 2022 హోల్ పవర్ 2021 ఇచ్చారు. మీరు ఇది క్యాలిక్యులేట్ చేసి చూడండి, ఆన్సర్ 0 వస్తుంది. ఇది బ్లైండ్గా మనకు 1 సెకండ్లో ఆన్సర్స్ రావడం జరిగే క్వశ్చన్స్ ఇవన్నీ. క్వశ్చన్స్ చూడి మీరు టెన్షన్ పడి లెంత్ క్వశ్చన్స్ కూడా అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్, ఎవాల్యుయేట్ a² + 2a ఇఫ్ a = 1 0 1 2. చాలా సింపుల్ క్వశ్చన్. మీకు ఇటువంటి సింపుల్ క్వశ్చన్ వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేయొద్దు. మనకు ఏముంది, ఇప్పుడు a² ఫైండ్ అవుట్ చేసి డైరెక్ట్గా a × 2 × 1 0 0 1 చేసేస్తే మనకు మ్యాట్రిక్స్ యాడ్ చేసేస్తాం, ఆన్సర్ వస్తుంది. ఇటువంటి క్వశ్చన్స్ మనకు చాలా సింపుల్గానే అడుగుతారు. 2/2 మ్యాట్రిక్స్లో మాత్రమే వస్తుంది. a² + 2a లేదా a² + 3i లేదు a³ + i a³ + 2i ఇలాంటి మోడల్స్ అయితే రిపీట్ అవ్వడం జరుగుతుంది. సింపుల్గా ఆన్సర్ అనేది మీకు ఫైండ్ అవుట్ అవుతుంది. a = 1 0 0 - 1, p = 1 1 0 1 and x = xp 80, then 80 x⁻50 a = ఆన్సర్ అయితే మనకు ఫైండ్ అవుట్ చేయాలని ఇచ్చారు. సో ఈ మ్యాట్రిక్స్లలో మనకు ఓన్లీ 1 మోడలే ఉంది, ఇంకొక మోడల్ కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ అనేది మనకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకు x = వాల్యూ ఏమైతే ఇచ్చారో ఇది సేమ్ ఇలానే ఇస్తారు మనకు, దీనిలో ఎటువంటి చేంజ్ అయితే చేయరు. జస్ట్ ఇక్కడ x వాల్యూ అయితే మారుస్తారు. x వాల్యూ ఏం మారుస్తారంటే 80 డైరెక్ట్గా x పవర్ మనకు 50 ఇచ్చారు కదా, మా అంటే మనకు 20 లేదంటే 2000 100 ఇలా ఇవ్వడం జరుగుతుంది. 100 ఇచ్చి డైరెక్ట్గా ఏ అని ఇచ్చారనుకోండి, మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా సరే మీకు ఆన్సర్ అనేది x పవర్ ఎంత అయితే మెన్షన్ చేస్తారో ఆన్సర్ అదే మ్యాట్రిక్స్ మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 50 ఉన్న మ్యాట్రిక్స్ ఏముంది చూడండి, మనకు ఇక్కడ వాల్యూస్లలో p వాల్యూ ఉంది కదా. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను నేను, మనకు m = మ్యాట్రిక్స్ ఇచ్చారు 1 1 0 1, దాన్ని ఎన్ని టైమ్స్ మనం రిపీట్ చేసుకుంటూ వెళ్తే అంతే వాల్యూ వస్తుంది చెప్పాను కదా.
మనకు m పవర్ 10 ఇచ్చారు. అప్పుడు ఏమైంది 1 10 0 1 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ p పవర్ మనకు p మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఆ p మ్యాట్రిక్స్ వాల్యూనే మనం x పవర్ 50 అయితే 50, 100 అయితే 100ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 50 ఇచ్చారు కాబట్టి మ్యాట్రిక్స్ pలో మనం వాల్యూ పుటప్ చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్గా 1 50 0 1 అవుతుంది. ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏముంది చూడండి, డి 150 0 1 అవుతుంది. సపోజ్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 100 ఇచ్చారనుకోండి, మనకు అప్పుడు మ్యాట్రిక్స్ వాల్యూ ఏమవుతుంది 100 0 1 అవుతుంది. సో ఇది మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాట్రిక్స్ సంబంధించి ఇప్పుడు నేను చెప్పినట్టుగా m పవర్ 10 x పవర్ 10 x పవర్ 50 x పవర్ 100 కామన్గా రిపీట్ అవుతూ ఉంటాయి. దాని యొక్క ఆన్సర్ అనేది ఎన్ని టైమ్స్ మనకి ఇస్తే ఇక్కడ వాల్యూ అనేది అంతే అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఇఫ్ a ప్లస్ b ప్లస్ 2c a b c తర్వాత 2a ప్లస్ 2b ప్లస్ c ప్లస్ b ఇక్కడ మనకు వాల్యూ ఇచ్చారు చూడండి, a ప్లస్ b ప్లస్ 2c. ఈ మ్యాట్రిక్స్ అనేది మనకు మ్యాట్రిక్స్ మీద ఓన్లీ 2 మోడల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. 2 మోడల్స్లలో 2 క్వశ్చన్సే వస్తాయి. ఈ మోడల్ సంబంధించి మనకు ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, డైరెక్ట్ ఈక్వల్ టు 2 అయినప్పుడు a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3ab ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇంకొకటి ఏమడుగుతారంటే ఈ క్వశ్చన్ సేమ్ ఉంటుంది మనకు, కానీ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సినవి 3 ఇస్తారు. ఒకటి ఇక్కడ ఇచ్చారు కదా, ఇది ఫస్ట్ వన్, a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc. తర్వాత a³ ప్లస్ b³ ప్లస్ c³ హోల్ క్యూబ్ ఈక్వల్ టు వాల్యూ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి డైరెక్ట్గా a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు ఏమవుతుంది అని అడగడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఇది, సెకండ్ క్వశ్చన్ a³ ప్లస్ b³ ప్లస్ c³ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏమవుతుంది, లేదు అంటే థర్డ్ క్వశ్చన్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు ఏమవుతుంది. క్వశ్చన్ సేమ్ కానీ మనకు వాల్యూస్ అనేవి వేరు వేరు దానికి మనకు 3 టైప్స్గా అడగడం జరుగుతుంది. ఏమి ఇచ్చినా కానీ మీకు ఆన్సర్స్ అయితే బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్లో మనకు అడిగిన దానికి ఆన్సర్ ఏమవుతుంది, డైరెక్ట్గా క్యూబ్ వాల్యూస్ అడిగాడు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చి 1 మైనస్ 3abc మైనస్ 3bc మైనస్ 3ca ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా a³ ప్లస్ b³ ప్లస్ c³ ఈక్వల్ టు ఏమవుతుందని అడిగితే ఆన్సర్ అనేది 1 అవుతుంది. డైరెక్ట్గా ఆన్సర్ గుర్తుపెట్టుకొని మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. లేదు డైరెక్ట్గా a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు వాల్యూ ఎంత అవుతుందని అడిగితే ఆన్సర్ 1 అవుతుంది. ఈ మోడల్ మీద ఈ 3 క్వశ్చన్స్ వస్తాయి. 3 క్వశ్చన్స్లో మీరు ఆన్సర్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. a³ ప్లస్ b³ ప్లస్ c³ ఇస్తే 1, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు అడిగితే 1, లేదు a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 3abc ఇస్తే ఆన్సర్ అనేది డైరెక్ట్గా 1 మైనస్ 3abc 3bc మైనస్ 3ca. సో మ్యాట్రిక్సెస్ నుంచి మనకు టాప్ మోడల్స్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈజీగా మీరు షార్ట్ కట్ మెథడ్లో ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ కావాలి అనేది అందరూ కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరు స్టూడెంట్ అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏ చాప్టర్ సంబంధించి ఏ యూనిట్ సంబంధించి క్వశ్చన్స్ హార్డ్గా ఉన్నాయి